Hello all, welcome to our channel. In this video, we are going to see the second unit of organizational behavior. So first, let's see the topics in the unit 2. Okay, the topics are cognitive process 2, personality and attitudes, personality as a continuum, meaning of personality, Johari window and transaction analysis, nature and dimension of attitudes, job satisfaction and organizational commitment, motivational needs and process, work motivation approaches, theories of motivation, motivation across cultures, positive organizational behavior and optimism, emotional intelligence and self-efficacy. Okay, so these are the topics. నేను కొన్ని టాపిక్స్ మెజ్ చేసి చెప్తా, లైక్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్ ఉంది కదా. ఫస్ట్ పర్సనాలిటీ గురించి కంప్లీట్ అయిపోయాక దెన్ నెక్స్ట్ సో దీనిలో కంటిన్యూ టాపిక్ ఉంటుంది కదా, కంటిన్యూ టాపిక్ లైక్ పర్సనాలిటీ యాజ్ ఎ కంటిన్యూమ్. సో పర్సనాలిటీ విత్ పర్సనాలిటీ బెనిఫిట్స్ అండ్ పర్సనాలిటీ యాజ్ ఎ కంటిన్యూమ్. ఈ టాపిక్ చెప్పాక ఈ టాపిక్ చెప్తా. అండ్ ఇన్ కేస్ మీరు మార్క్స్ ఎగ్జామ్లో మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎంత రాసుకోవాలో అంత రాసుకోండి ఆన్సర్. ఓకే, సో లెట్స్ సీ ద explanation of the topics. So here, what is meant by cognitive process? So in organizational behavior, cognitive process refer to the mental activities that influence perception, learning, problem solving and decision making within an organization. So cognitive process అంటే లైక్ మన మెంటల్ యాక్టివిటీస్ అనమాట. మనం మెంటల్గా స్టేబుల్ ఉన్నామా లేదా, లైక్ మన ఎమోషన్స్ కావచ్చు, మన ఫీలింగ్స్ కావచ్చు. సో మనకు కంప్లీట్గా ఆర్గనైజేషన్ బిహేవియర్ సబ్జెక్ట్లో జస్ట్ ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా లీడ్ కానీ రన్ కానీ పర్సనాలిటీ బిహేవియర్ ఎలా ఉండాలి, సో లైక్ మనకు మన ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్ని మెయింటైన్ చేయాలి. సో దిస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్డ్ టు మెయింటైన్ ఆర్గనైజేషన్ అండ్ రన్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే. సో అందుకే ఇక్కడ కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే కూడా లైక్ మెంటల్ యాక్టివిటీస్ అనమాట. సో మనం ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తామో, లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కావచ్చు, మన డెసిషన్స్ తీసుకునేటప్పుడు కావచ్చు, రైట్. సో అలా అనమాట కాగ్నిటివ్ ప్రాసెస్ అని అంటే. సో అండ్ హియర్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్, దిస్ ఇస్ సపరేట్ టాపిక్ అనమాట. సో పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్ అనేవి టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ పర్సనాలిటీ గురించి చూద్దాము. సో ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్, పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్ ఆర్ క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కాగ్నిటివ్ ప్రాసెస్. సో కాగ్నిటివ్ ప్రాసెస్కి అవి టూ కాంపోనెంట్స్ అనమాట. దే will influence how individuals behave, interact and make decisions in a workplace setting. సో ఇవి వేటిని ఎఫెక్ట్ చేస్తాయి, వేటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అంటే లైక్ ఇండివిజువల్స్, నాట్ టీమ్. ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ వాళ్ళ డెసిషన్స్ని ఎలా తీసుకుంటారు, లైక్ వర్క్ ప్లేస్లో కావచ్చు, వేరెవర్. సో అదే అనమాట, అది పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్ అనమాట. సో ఫస్ట్ మనం పర్సనాలిటీ గురించి డీటెయిల్గా చూద్దాము. సో వాట్ ఈస్ పర్సనాలిటీ? ఇట్ రిఫర్స్ టు ద స్టేబుల్ సైకలాజికల్ ట్రేట్స్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇండివిజువల్ యాక్షన్స్. సో ఇక్కడ పర్సనాలిటీ అని అంటే లైక్ మన సైకలాజికల్ బిహేవియర్ అనమాట. ఒక ఇండివిజువల్ బిహేవియర్, లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, సో పర్సన్కి ఒక సపరేట్ పర్సనాలిటీ ఉంటుంది అండ్ ఇంకో పర్సన్కి సపరేట్ పర్సనాలిటీ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, వీళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, అండ్ వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది అండ్ వీళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది. సో వాళ్ళు బిహేవియర్ని బట్టి లైక్ బిహేవియర్ని బేస్ చేసుకొని వాళ్ళ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ పర్సనాలిటీ. ఓకే, ఇట్ ఎఫెక్ట్స్ వర్క్ పర్ఫార్మెన్స్, లీడర్షిప్, మోటివేషన్ అండ్ టీమ్ వర్క్. సో ఆ పర్సనాలిటీ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే లైక్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు అండ్ మోటివేషన్ టువర్డ్స్ ద వర్క్ అండ్ టీమ్ వర్క్. ఓకే, అండ్ యా, సో దెర్ ఆర్ సమ్ models of the personality behavior. So let's see that models. So here first, big 5 personality traits, which is nothing but Ocean model, and the factors in that. So openness to experience. So here openness to experience is nothing but like curiosity, creativity and willing to learn. So ఈ kind of quality ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓపెన్ టు లైక్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. వాళ్ళు దేనైనా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటిది, లైక్ దేనైనా నేర్చుకోనికి, దేనైనా వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. Okay, creativity, like they have the creativity mindset and curiosity also. So the next is conscientiousness. So here it is nothing but responsibility in the organization and dependability. So ikkada responsibility, they have the responsibility to run the organization and in a efficient way. Extraversion, sociability, assertiveness and enthusiasm. So extraversion ante ikkada assertiveness is nothing but like perfect anamata. Loyalty అని చెప్పుకోవచ్చు. ఎంతూజియాజం అని అంటే లైక్ దే వాంట్ టు వర్క్ ఇన్ ఎగ్జైటింగ్ వే, అది ఎంతూజియాజం. దెన్ నెక్స్ట్ అగ్రీబుల్నెస్ అని అంటే లైక్ వీఆర్ అగ్రీయింగ్ టు సంథింగ్ అనమాట, లైక్ కోఆపరేషన్ కావచ్చు, ట్రస్టింగ్ సంథింగ్ అనొచ్చు. ఓకే, అండ్ హియర్ లోకస్ ఆఫ్ కంట్రోల్. సో హియర్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ టు విచ్ ఇండివిజువల్స్ బిలీవ్ దే కంట్రోల్ దేర్ ఫేట్. లైక్ ఎలా అనంటే నా ఫేట్ని నేను కంట్రోల్ చేసుకుంటా, ఇంకొంతమంది ఏమో నా ఫేట్ నా చేతిలో లేదు
సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే. ఓకే, అండ్ టైప్ ఏ వర్సెస్ టైప్ బి పర్సనాలిటీస్. సో హియర్ టైప్ ఏ ఇండివిజువల్స్ ఆర్ హైలీ కాంపిటేటివ్ అండ్ అర్జెంట్. సో ఇక్కడ టైప్ ఏ పర్సన్స్ ఎలా ఉంటారంటే దే వాంట్ టు ఫినిష్ ద వర్క్ in an urgent way and should be in a fast way. So coming to the type B individuals are more relaxed. అంటే ఓకే మళ్ళీ చేసేద్దాం వర్క్, నో వరీస్ అని చెప్పేసి టైప్ బి ఇండివిజువల్స్ ఉంటారు, టైప్ బి పర్సన్స్ ఉంటారు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆటిట్యూడ్స్. సో పర్సనాలిటీ గురించి అయిపోయింది అండ్ ఆటిట్యూడ్స్ గురించి చూద్దాం. ఇక ఆటిట్యూడ్స్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్. సో మీరు ఇక్కడ ఆటిట్యూడ్స్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్కి అండ్ ఇంకో టాపిక్ లైక్ నేచర్ అండ్ డైమెన్షన్ ఆఫ్ ఆటిట్యూడ్స్ అని సపరేట్ టాపిక్. దీనికి సేమ్ ఆన్సర్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఆటిట్యూడ్స్ అంటే ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని డైమెన్షన్స్ ఏంటి అనే టాపిక్ కవర్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఆటిట్యూడ్స్ రిఫర్స్ టు ఎ పర్సన్స్ ఎవాల్యుయేషన్స్, ఫీలింగ్స్ అండ్ టెండెన్సీస్ టువర్డ్స్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. సో ఇక్కడ ఆటిట్యూడ్ అని అంటే లైక్ ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ కావచ్చు, టెండెన్సీస్ నథింగ్ బట్ విల్లింగ్నెస్. ఓకే, లైక్ ఆ పీపుల్ని టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ ఆబ్జెక్ట్స్, టువర్డ్స్ యాక్షన్స్, టువర్డ్స్ ఈవెంట్, ఒక ఈవెంట్ జరిగినప్పుడు పీపుల్ ఉన్నప్పుడు లైక్ వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, సో వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, పాజిటివా నెగిటివా లేకపోతే లైక్ యాంగ్రీయా. సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. ఓకే, సో ఈ సబ్జెక్ట్ జనరల్గా రాసుకోవచ్చు, మీకు అర్థమైన పాయింట్స్ని మీరు ఓన్గా రాసేయండి. జస్ట్ డోంట్ రిఫర్ ఆర్ డోంట్ ప్రిఫర్ టు బై హార్ట్ దీస్ పాయింట్స్. ఓకే, జస్ట్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇన్ అన్ ఆర్గనైజేషనల్ కాంటెక్స్ట్ ఆటిట్యూడ్స్ షేప్ వర్క్ బిహేవియర్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ ఆటిట్యూడ్ వల్ల మనకు యూజ్ ఏంటిదని అంటే లైక్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటుంది అండ్ మన బిహేవియర్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. ఓకే, సో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి దాంట్లో ఆటిట్యూడ్స్లో. సో హియర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటిట్యూడ్స్ లైక్ ఫస్ట్ వన్ ఇస్ ఏబిసి మోడల్. ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఎమోషనల్ ఫీలింగ్స్ టువర్డ్స్ సంథింగ్. సో ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే లైక్ లవ్ కావచ్చు, హేటెడ్ కావచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ టువర్డ్స్ సంథింగ్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ లవ్ మై డ్యూటీ, ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎమోషనల్, రైట్. The next is behavioral component. It is about how attitude influence action. So behavior nothing but behave అనమాట. సో మనము ఎలా బిహేవ్ చేస్తామో ఆ బిహేవియర్ని బట్టి యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది, రైట్. యాంగ్రీ అంటే యాంగ్రీ, కూల్ అంటే కూల్. సో అలా. కాగ్నిటివ్ కాంపోనెంట్ బిలీవ్స్ అండ్ థాట్స్ అబౌట్ సంథింగ్. సో కాగ్నిటివ్ అని అంటే లైక్ నమ్మకం అనమాట. సో ఐ బిలీవ్ ఇన్ మై జాబ్, ఐ బిలీవ్ ఇన్ మై మేనేజర్, ఐ బిలీవ్ ఇన్ మై టీమ్ మెంబర్స్. సో అలా. ఓకే, అండ్ సమ్ అదర్ ఈస్ వర్క్ రిలేటెడ్ యాటిట్యూడ్స్. సో హియర్ వర్క్లో సంబంధించిందంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ ఒకటి, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఒకటి. సో అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఇట్ టెల్స్ హౌ మచ్ ఎంప్లాయీస్ ఎంజాయ్ దేర్ వర్క్. సో వాళ్ళ వర్క్ని ఎంత లవ్ చేస్తారు అండ్ ఎంత సాటిస్ఫై అవుతున్నారు అని చెప్తుంది. ఓకే, అండ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు ఎంత లాయల్గా ఉంటున్నారు దాని కంపెనీకి కావచ్చు, ఒక ఆర్గనైజేషన్కి కావచ్చు. ఓకే, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ద లెవెల్ ఆఫ్ ఎంతూజియాజం, క్యూరియస్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ దేర్ జాబ్. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ అంటే ఆ కంపెనీలో వర్క్ జరుగుతున్నప్పుడు అతనికి ఒక పర్సన్కి ఇచ్చిన రోల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఓకే, ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్తో ఆ వర్క్ చేస్తున్నాడు, క్యూరియస్గా ఉన్నాడా లేకపోతే లైక్ డోంట్ కేర్ అనే విధంగా ఉన్నాడా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పర్సనాలిటీ యాజ్ ఏ కంటిన్యూమ్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో కంటిన్యూమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ నిరంతరం, ఆల్వేస్. ఓకే, ఆర్గనైజేషన్ బిహేవియర్లో పర్సనాలిటీ అనేది ఆల్వేస్ ఏ రోల్ని ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్సనాలిటీ యాజ్ ఎ కంటిన్యూమ్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో హియర్ ఓబీ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దట్. పర్సనాలిటీ ఈజ్ సమ్టైమ్స్ వ్యూడ్ యాజ్ కంటిన్యూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ కేటగిరీ. సో ఇక్కడ పర్సనాలిటీ మనము డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. మనము సపరేట్గా ఎలా చూస్తామనంటే ఒక ఫిక్స్డ్ కేటగిరీలో చూస్తామన్నమాట. ఇదే పర్సనాలిటీ ఉండాలి, ఒక పర్సన్కి ఇదే పర్సనాలిటీ ఉంటుంది అనేది. బట్ అలా కాకుండా కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూమ్. దిస్ అప్రోచ్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో యాజ్ ఏ సెడ్ ఇక్కడ పర్సనాలిటీ అనేది సిచ్యువేషన్స్కి కావచ్చు అండ్ యాక్షన్స్కి రిలేటెడ్ కావచ్చు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలానే మనకి ఇది పర్సనాలిటీ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే లైక్ ఒక సిచ్యువేషన్స్కి సంబంధించి బిహేవ్ ఉందా, ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది అనే దాని గురించి తెలిసిపోతుంది. ఓకే, సమ్ కీ పాయింట్స్ ఆఫ్ పర్సనాలిటీ కంటిన్యూమ్. సిచ్యువేషనల్ ఇన్ఫ్లుయెన్స్. సో యాజ్ ఐ సెడ్, సో ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసుకొని మన బిహేవియర్ అనేది, మన పర్సనాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. పర్సనాలిటీ బిహేవియర్ మే షిఫ్ట్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో దట్ ఈస్ ఇట్. అండ్ సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్రోవర్ట్ పర్సన్ కెన్ బీ యాక్టివ్ ఇన్ నోన్ సెక్టర్ అండ్ వర్క్ అండ్ ఇన్ అదర్ కేస్ హీ వోంట్ బి యాక్టివ్. సో ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ తీసుకున్నాము, తనకు తెలిసిన సెక్టర్ అండ్ తనకు తెలిసిన ఎంప్లాయీస్ కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు అండ్ తనకు తెలిసిన వర్క్, ఆ సిచ్యువేషన్లో ఇంట్రోవర్ట్ పర్సన్ ఇంట్రోవర్ట్ ఉండకుండా లైక్ యాక్టివ్గా ఉంటాడు. బట్ తనకు తెలియని టీమ్ మెంబర్స్ కావచ్చు, ఒక కొత్త ప్లేస్, స్ట్రేంజర్స్ దగ్గర, ఓ స్ట్రేంజ్ యాక్టివిటీ దగ్గర ఎలా ఉంటాడు,
రా ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు. సో దే డోంట్ కేర్ అనమాట. అబ్బో నాకు ఏం రాదు అన్నట్లు ఉంటారు. ఓకే, అండ్ some models about the personality as they continue, like big 5 personality traits which we have already seen. Ocean model, like openness to experience. సో దాంట్లో మనం ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయని చూద్దాము. ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్లో లో టు హై ఉంటాయి అనమాట. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ కాన్సెన్షియస్నెస్ లో టు హై ఉంటుంది, అండ్ ఎక్స్ట్రావర్షన్లో లో టు హై, అండ్ అగ్రిబుల్నెస్ కూడా లో టు హై ఉంటుంది. సో ఇక్కడ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే మనం ఆల్రెడీ చెప్పినాం కదా, లైక్ వాళ్ళ ఫేట్ని వాళ్ళు మార్చేసుకుంటాము, కొంతమంది ఫేట్ నా చేతిలో లేదు, ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో హియర్ సమ్ ఇండివిజువల్స్ స్ట్రాంగ్లీ బిలీవ్ దే కంట్రోల్ దేర్ ఫేట్. సో కొంతమంది ఏమనుకుంటారా అంటే నా ఫేట్ని నేను కంట్రోల్ చేసుకుంటా, లైక్ నెక్స్ట్ నేను ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ డే నేను ఏం చేయాలి, సో అలా నేను కంట్రోల్ చేసుకుంటా, నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనేది కొన్ని పర్సన్స్, లైక్ కొన్ని మెంబర్స్ ఒక బిలీఫ్ అనమాట. బట్ కమింగ్ టు అదర్స్, సమ్ అదర్స్ వోంట్ ఫీల్ దట్ మచ్ స్ట్రాంగ్. సో ఇంకా వేరే అదర్ పర్సన్స్ ఉంటుంది కదా, లైక్ కొంతమంది అలా ఫీల్ అవుతారు, అండ్ కొంతమంది లేదు నా ఫీట్ అనేది నా చేతిలో లేదు, వాట్ హ్యాపెన్స్ అనేది జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్ అని అంటారు అనమాట. ఓకే, అండ్ implications of the personality continuum. ఓకే, సో ఇంప్లికేషన్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ సజెషన్స్ కావచ్చు అండ్ అడ్వాంటేజెస్ కావచ్చు. సో ఇక్కడ పర్సనాలిటీ కంటిన్యూమ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే బెటర్ టీమ్ ఫార్మేషన్, లైక్ వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, సిచ్యువేషన్కి బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది కాబట్టి, లైక్ వాళ్ళ ఒక టీం ఉంది, ఆ టీంలో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఫామ్ అవ్వడము, సో అలా ఒక బెటర్ టీమ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో టీమ్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ విత్ ద స్కిల్స్ అండ్ బిహేవియర్ సో దట్ ఎ బెటర్ టీమ్ విల్ బి ఫార్మ్. ఓకే, పర్సనాలిటీ గ్రోత్ అండ్ అడాప్టబిలిటీ. సో ఎంప్లాయీస్ కెన్ డెవలప్ ది స్కిల్స్ అండ్ డెవలప్ సర్టెన్ పర్సనాలిటీ ట్రేట్స్. సో ఇక్కడ ఏమైనా కొత్త చేంజ్ ఉందనుకో, కొత్త వర్క్ ఉందనుకో, సో దానికి కొత్త స్కిల్ కావాలి కదా, సో అక్కడ వాళ్ళు పర్సనల్స్ ఏం చేస్తారు అని అంటే ఆ స్కిల్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ గ్రోత్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ యాజ్ వెల్, better leadership qualities which will improve work efficiency. Okay, so the next topic is Johari window and transaction analysis. సో ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ అంటే మళ్ళీ యూపీఐ పేమెంట్స్ అటు పోకండి, ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ హియర్ లైక్ ఇంటరాక్షన్ అనమాట, కమ్యూనికేషన్ అనమాట. ఒక పర్సన్కి లైక్ టీమ్ మెంబర్స్లో ఆ మెంబర్స్ ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటారు, వాళ్ళ మధ్యలో ఎలా ఇంటరాక్షన్ జరుగుతుంది ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్. ఓకే, అండ్ దట్ అనలైజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్. ఓకే, లెట్స్ సీ ద points. Both Johari window and transaction analysis are psychological models used in organizational behavior to improve self-awareness, communication and interpersonal relationships in the workplace. So ఇక్కడ వీటి రోల్ ఏంటిదని అంటే లైక్ ఆర్గనైజేషన్ బిహేవియర్లో పర్సన్స్ అనేవాళ్ళు ఒక సెల్ఫ్ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోనికి, వాళ్ళ కమ్యూనికేషన్ బెటర్ చేసుకోనికి, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, లైక్ ఒక టీమ్ మెంబర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో ఆ పర్సన్స్కి గుడ్ బిహేవ్ ఉంటే గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట వాట్ జోహారీ విండో అండ్ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్. సో ఫస్ట్ లెట్స్ సీ ద జోహారీ విండో. Here, the Johari window was developed by Joseph Luft and Harry Ingham. Okay, it is a tool for improving self-awareness and interpersonal communication in organization. So as I said, ఎందుకు అవసరం అని అంటే లైక్ ఒక ఆర్గనైజేషన్లో సెల్ఫ్ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ని బెటర్గా బిల్డ్ చేసుకోనికి. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 quadrants that represent what is known and unknown to oneself and others. సో వీటికి 4 quadrants ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను ఒక పర్సన్ ఉన్నాను అనుకో, నా గురించి నాకు ఏం తెలుసు అండ్ నా గురించి వేరే పర్సన్స్కి ఏం తెలుసు. సో ఆ 4 quadrantsలో చూద్దాం. సో హియర్ దట్ ఈస్ 4 quadrants ఆఫ్ ద జోహారీస్ విండో ఆర్. సో ఇక్కడ క్వాడ్రంట్ ఫస్ట్ చూసుకుందాము, ఓపెన్ ఏరియా. సో నోన్ టు సెల్ఫ్, నాకు తెలుసా, ఎస్ తెలుసు. నోన్ టు అదర్స్, సో వాళ్ళకు కూడా తెలుసు. సో అదేంటిది అని అంటే లైక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ నోన్ టు బోత్ యూ అండ్ అదర్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ నా గురించి నాకు తెలుసు అండ్ వేరే వాళ్ళకి కూడా తెలుసు. అదేంటిది అని అంటే నా నేమ్ కావచ్చు అండ్ నా జాబ్ కావచ్చు, జాబ్ రూల్ కావచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ క్వాడ్రంట్ ఈస్ బ్లైండ్ ఏరియా. సో బ్లైండ్ ఏరియా అని అంటే మేబీ నాకు గురించి తెలియకపోవచ్చు, నో, అండ్ మేబీ అదర్స్ తెలియవచ్చు. థింగ్స్ అదర్స్ నో అబౌట్ యూ అండ్ బట్ యూ డోంట్ నో దే నో. సో ఇక్కడ ఏంటి అని అంటే నా గురించి వేరే వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళకి తెలుసు అని నాకు తెలియదు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లైండ్ ఏరియా క్వాడ్రంట్. హిడెన్ ఏరియా. సో హిడెన్ ఏరియాలో సెల్ఫ్ అంటే నాకు ఎస్ అండ్ వేరే థర్డ్ పర్సన్స్కి నో. అదేంటిది అంటే లైక్ ఫీలింగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నా ఫీలింగ్స్ ఏంటి, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఓకే అవి నాకు తెలుసు బట్ థర్డ్ పర్సన్స్కి తెలియదు. అండ్ 4th quadrant ఈస్ అన్నోన్ ఏరియా. సో ఇక్కడ మేబీ నో లైక్ ఎలా అని అంటే థింగ్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉంటాయి కదా, హిడెన్ స్కిల్స్ ఉంటాయి కదా, నాకు తెలియకపోవచ్చు అండ్ వేరే వాళ్ళకి కూడా తెలియదు. సో దిస్ ఈస్ ద 4 quadrants ఆఫ్ ద జోహారీ విండో.
ఓకే. సో కొన్ని అప్లికేషన్స్ చూద్దాం ఆర్గనైజేషన్స్లో విత్ జొహారీ విండో అప్లికేషన్స్ లైక్ వేర్ వి యూజ్ అనమాట. అది ఏం చేస్తుంది, దీని యూజ్ ఏంటిది అనేది. ఓకే. సో హియర్ అప్లికేషన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ అబౌట్ జొహారీ విండో అంటే ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్, ఇట్ ఎన్హాన్సెస్ టీమ్ వర్క్, ఇట్ ఎంకరేజెస్ పర్సనల్ గ్రోత్. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ జొహారీస్ విండో. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్షన్ అనమాట. ఓకే, ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్, ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద పీపుల్. ఓకే, ఇట్ వాస్ డెవలప్డ్ బై ఎరిక్ బెర్నై. సో డెవలప్ చేసింది ఎవరు, ఎరిక్ బెర్నై. ఇట్ ఈస్ ఎ మోడల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హ్యూమన్ బిహేవియర్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే హ్యూమన్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ కమ్యూనికేషన్ కూడా బై ఎలా అని అంటే బై అనలైజింగ్ ఈగో స్టేట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో మన ఈగో స్టేట్స్ని బేస్ చేసుకొని మన ఇంటరాక్షన్స్ని మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము, ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఒక హ్యూమన్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. అది ఒక మోడల్. సో ఫస్ట్ ఈగో స్టేట్స్ చూద్దాము. లైక్ ఈగో స్టేట్స్లో 3 ఈగో స్టేట్స్ ఉన్నాయన్నమాట. సో ఈచ్ పర్సన్ ఆపరేట్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 ఈగో స్టేట్స్. సో ఏ పర్సన్ అయినా కూడా ఒక 3 ఈగో స్టేట్స్ బేస్ చేసుకొని లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి అనమాట. ఆ స్టేట్స్ బేస్ చేసుకొని వాళ్ళు లైక్ నడుచుకుంటూ ఉంటారు. ఓకే, లైక్ దే విల్ బీ పేరెంట్ ఈగో స్టేట్, లైక్ పేరెంట్ ఈగో స్టేట్ బిహేవియర్స్ కావచ్చు, థాట్స్ కావచ్చు, అండ్ యాటిట్యూడ్ లైక్ మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చిన కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా అవి. సో ఇక్కడ ఎలా అని అంటే ఫస్ట్ నర్చరింగ్ పేరెంట్, లైక్ నర్చరింగ్ పేరెంట్ ఏంటంటే కేరింగ్, ప్రొటెక్టివ్ అండ్ ఎంకరేజింగ్. సో ఇక్కడ మనకు వచ్చేటి ఏంటంటే లైక్ కేరింగ్ కావచ్చు. సో మన టీమ్ మెంబర్స్తో కేరింగ్ ఉండడం, ప్రొటెక్టివ్ ఉండడం. సో దిస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ అనమాట. సో క్రిటికల్ పేరెంట్ అని అంటే క్రిటికల్ పేరెంట్ నుంచి మనకి ఏమొస్తాయి, లైక్ కంట్రోలింగ్ కావచ్చు, ఎన్ఫోర్సింగ్ రూల్స్ కావచ్చు, జడ్జిమెంటల్, ఏమైనా చెప్పినా కూడా జడ్జ్ చేయడము, ఇది చేయొద్దా, ఇది చేయాలి అని అంటే ఇది చేయొద్దు అని చెప్పడము, రూల్స్ని బిల్డ్ చేయడము, రూల్స్ చెప్పడము. సో ఈ కైండ్ ఆఫ్ క్రిటికల్ పేరెంట్ అనమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఈజ్ దాంట్లో అడల్ట్ ఈగో స్టేట్. అడల్ట్ ఈగో స్టేట్ అంటే లైక్ లాజికల్, రేషనల్ అండ్ ఆబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ ఈవెంట్స్ని బేస్ చేసుకొని, ఆ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని లైక్ మనము లాజికల్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట. అడల్ట్ ఈగో స్టేట్ మీకు తెలిసి ఉంటుంది అడల్ట్ అంటే. ఓకే, దెన్ నెక్స్ట్ చైల్డ్ ఈగో స్టేట్, లైక్ చైల్డ్ అనమాట. చైల్డ్ లైక్ ఎమోషనల్ రెస్పాన్సెస్ డెవలప్డ్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. సో కొంతమంది మెచ్యూర్డ్ అయినా కూడా లైక్ అడల్ట్ స్టేజ్కి వచ్చేసాక కూడా లైక్ కొన్ని చైల్డ్హుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ చైల్డ్హుడ్ హ్యాబిట్స్ ఇంకా ఉంటాయి వాళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, సో వాటిని చైల్డ్ ఈగో స్టేట్ అంటాం. సో దాంట్లో లైక్ ఎలా అంటే ఫ్రీ చైల్డ్ ఉంటాడు. ఫ్రీ చైల్డ్ అంటే స్పాంటేనియస్గా, క్రియేటివ్గా, లైక్ ఫన్ అండ్ లవింగ్. ఫ్రీ చైల్డ్ అంటే లైక్ ఎలా ఉంటుందంటే ఒక జాలీగా ఉంటాడు. బట్ అడాప్టెడ్ చైల్డ్కి వచ్చేసరికి ఒబీడియంట్గా, రెబీలియస్గా, ఫియర్ఫుల్గా, ఒక ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు. ఓకే, సో మన టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో మనకు కంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ వన్, వెన్ కమ్యూనికేషన్ ఫ్లోస్ స్మూత్లీ బిట్వీన్ ఎక్స్పెక్టెడ్ ఈగో స్టేట్స్. ఓకే, కంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ స్మూత్ అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా ట్రాన్సాక్షన్ లైక్ ఇంటరాక్షన్ అనేది జరగడము. ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఒక అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. లైక్ ఒక అడల్ట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అనుకున్నాము. సో ఈ పర్సన్ ఏం అడగాలంటే కెన్ యూ సెండ్ ద రిపోర్ట్. ఓకే, ఈ పర్సన్ నువ్వు నాకు రిపోర్ట్ సెండ్ చేస్తావు అని అంటే ఈ సెకండ్ పర్సన్ ఏమంటుంది, షూర్ ఐ విల్ సెండ్ ఇట్ నౌ. ఓకే, నేను ఇప్పుడు సెండ్ చేస్తాను. సో ఇక్కడ అడల్ట్ టు అడల్ట్ అని అంటే లైక్ గుడ్ కమ్యూనికేషన్ ఉంది అలా అనమాట. సో దెన్ నెక్స్ట్ క్రాస్ టు ట్రాన్సాక్షన్స్ అంటే ఇంటరాక్షన్స్. ఓకే, వెన్ రెస్పాన్సెస్ కేమ్ లైక్ కమ్ ఫ్రమ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈగో స్టేట్ విచ్ కాజెస్ కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఒక అడల్ట్ చైల్డ్ తీసుకుందాం. సో ఫస్ట్ పర్సన్ అడల్ట్ అనుకుందాము, చైల్డ్ సెకండ్ పర్సన్ చైల్డ్ అనుకుందాము. సో ఇక్కడ అడల్ట్ చైల్డ్ ఏమడుతున్నానంటే సపోజ్ ఏమైనా టాస్క్ ఉంది, నువ్వు టాస్క్ని కంప్లీట్ చేసావా అని అంటే ఆ చైల్డ్ ఏమైనా రిప్లై చేస్తాడని అంటే ఆల్వేస్ నన్ను ఎందుకు అడుగుతున్నావు, లైక్ వై ఆర్ యూ ఆల్వేస్ కమింగ్ టు మీ అండ్ ఆస్కింగ్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ చైల్డ్ ఛాన్స్ డిఫరెంట్ ఉంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే అడల్ట్కి లైక్ అడిగే పర్సన్కి కోపం రావడము, అతనికి పనిష్మెంట్ ఇవ్వడం. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ అల్టీరియర్ ట్రాన్సాక్షన్స్. సో వెన్ ఏ మెసేజ్ హ్యాస్ హిడెన్ మీనింగ్స్ విచ్ ఆఫెన్ లీడ్స్ టు మ్యానిపులేషన్. సో ఇక్కడ అల్టీరియర్ అని అంటే లైక్ ఇంటీరియర్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. అసలు డబల్ మీనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ కమ్యూనికేషన్లో జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ వర్డ్కి ఇంకో మీనింగ్ ఉంటుంది కదా. సో సెకండ్ పర్సన్ ఏమనుకుంటారంటే నన్ను ఇలా అన్నాడు కావచ్చు, అప్పుడు ఏమవుతుంది, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది కదా. సో అలా నెక్స్ట్ అడల్ట్ వర్డ్స్ బట్ చైల్డ్ ఇంటెన్షన్. సో ఇక్కడ మాటలు పెద్దగానే ఉంటాయి బట్ దాని మీనింగ్ మాత్రం చైల్డ్ ఇంటెన్షన్. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్ట్ వర్డ్స్ బట్ చైల్డ్ ఇంటెన్షన్ ఎగ్జాంపుల్ అది అల్టీరియర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద జొహారీ విండో అండ్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోటివేషనల్ నీడ్స్ అండ్ ప్రాసెసెస్.
సో ఇక్కడ మోటివేషన్ నీడ్స్ అండ్ ప్రాసెస్ అని అంటే లైక్ మనము ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి మనం ఏ కైండ్ ఆఫ్ మోటివేషన్తో ఉండాలి. సో మన టీమ్ మెంబర్స్ని కూడా ఎలా మోటివేట్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, డెసిషన్స్ని ఎలా తీసుకోవాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో ఏ కైండ్ ఆఫ్ మోటివేషన్తో ఉండాలి ఇన్ నథింగ్ బట్ మోటివేషనల్. అండ్ ఆ మోటివేషన్ అవసరం ఎంత, దాని నీడ్ ఎంత, దాని ప్రాసెస్ ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ మోటివేషన్ నీడ్స్ అండ్ ప్రాసెసెస్. ఓకే, మీకు ఇది కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో ఇఫ్ యూ get some points or if you know any points of the motivation, then you can write it on your own sentences. Don't get by hearted all these points. Okay, మీకు అర్థమైన విధంగా రాసేసుకోండి. సో as I don't want to make the video very lengthy, just I explaining in a random way. Okay, మళ్ళీ అనకండి లైక్ బ్రో చదువుకుంటూ వెళ్ళిపోయినావు అని. మోటివేషన్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ మేకింగ్ ఎన్ ఆర్గనైజేషన్ సక్సెస్. ఎందుకు లైక్ ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఎంప్లాయ్స్ టు పర్ఫామ్ అచీవ్ గోల్స్ అండ్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో ఇది ఎందుకు అని అంటే లైక్ ఇట్ ఎఫెక్ట్స్ ఒక గోల్ ఉంటుంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా అచీవ్ చేయడానికి టువర్డ్స్ అనమాట, టువర్డ్స్ జాబ్, టువర్డ్స్ డెడికేషన్, జాబ్ డెడికేషన్. ఓకే, అండ్ వర్క్ మోటివేషన్ అప్రోచెస్ అండ్ థియరీస్ ఆఫ్ మోటివేషన్. సో దిస్ ఇస్ అ సపరేట్ టాపిక్ అనమాట. మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకుని రాసుకోవచ్చు, లేదంటే సపరేట్ టాపిక్ వస్తే దీన్ని రాసేసుకోవచ్చు. సో ఓకే, సో ఇక్కడ వర్క్ మోటివేషన్ అప్రోచెస్ ఏంటి అంటే మనము కొన్ని వేస్ ఉంటాయి కదా, వర్క్ మోటివేషన్ వేస్ ఏంటి అండ్ వాటి బిహైండ్ వాటి వెనకాల కొన్ని థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ ఆఫ్ మోటివేషన్ ఏంటి అనేది ఈ టాపిక్. వర్క్ మోటివేషన్ రిఫర్స్ టు ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దట్ మేక్ ఎంప్లాయీస్ టు పర్ఫామ్ దేర్ బెస్ట్. సో ఇక్కడ వర్క్ మోటివేషన్ ఎందుకు అని అంటే లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు, అది ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇవ్వడానికి పుష్ చేస్తాయి అనమాట. సో వాట్ ఆర్ ద అప్రోచెస్ అని అంటే లైక్ దిర్ ఆర్ 3 మెయిన్ అప్రోచెస్. కంటెంట్ అంటే నీడ్స్ బేస్డ్ అప్రోచెస్. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక అప్రోచ్ ఉంటుంది అనమాట. దాన్ని నీడ్స్ బేస్డ్ అప్రోచ్ విచ్ ఇస్ నథింగ్ బట్ కంటెంట్ అప్రోచ్. ఇట్ ఫోకసెస్ ఆన్ వాట్ మోటివేట్స్ ఇండివిజువల్స్ బై ఐడెంటిఫైయింగ్ దేర్ నోట్స్. సో ఇక్కడ ఒక క్లయింట్ ఉంది అనుకుందాము, ఆ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్తోని ఆ మోటివేషన్ లైక్ ఆ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ థియరీ ఏంటంటే మ్యాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఒకటి, హెడ్స్బర్గ్స్ 2 ఫ్యాక్టర్ థియరీ ఒకటి, అండ్ మిస్ ఐలియాన్స్ నీడ్ థియరీ ఒకటి. ఓకే, సో సెకండ్ అప్రోచ్ ఈజ్ ప్రాసెస్ అప్రోచ్. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మోటివేషన్ అకర్స్ బై అనలైజింగ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మోటివేషన్ ఎలా జరుగుతుంది అనేది చెప్తుంది. సో ఎలా అని అంటే బై అనలైజింగ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని అనలైజ్ చేసి మన మోటివేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చెప్తుంది ప్రాసెస్ అప్రోచ్ అనమాట. సో దాంట్లో థియరీస్ వచ్చేసి రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ, అడామ్స్ ఈక్విటీ థియరీ అండ్ లాక్స్ గోల్ సెట్టింగ్ థియరీ. Okay, the next approach is reinforcement approach. So it focuses on modifying behavior using rewards and punishments. ఓకే, ఇది ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే లైక్ ఇప్పుడు నేను ఒక బెస్ట్ వర్క్ ఇచ్చాను, బెస్ట్ వర్క్ ఇస్తే ఏమవుతుందంటే నాకు రివార్డ్ ఇచ్చి నా వర్క్ని ఐడెంటిఫై చేస్తారనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోడిఫైయింగ్ బిహేవియర్ అనమాట. లేదు నువ్వు చేస్తారు సరిగ్గా అంటే లైక్ ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడము, మనకి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వడం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ అనమాట. సో ఇప్పుడు మనం థియరీస్ చూద్దాము. లైక్ మనకు 3 అప్రోచెస్ ఉన్నాయి కదా, 3 అప్రోచెస్లో డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదా. సో ఆ థియరీస్ గురించి చూద్దాము. సో ఇక్కడ కంటెంట్ థియరీస్, నీడ్స్ బేస్డ్ మోటివేషన్ ఫస్ట్ వన్ చూద్దాము. మ్యాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో దీంట్లో ఏంటంటే ఎంప్లాయీస్ హ్యావ్ 5 లెవెల్స్ ఆఫ్ నీడ్స్. దీంట్లో ఈ థియరీలో 5 లెవెల్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఆ 5 లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ ఫిజియోలాజికల్ లైక్ ఇక్కడ ఫిజియోలాజికల్ నీడ్స్ వచ్చేసి శాలరీ కావచ్చు, బెస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాబ్ సెక్యూరిటీ కావచ్చు. ఓకే, అండ్ సేఫ్టీ నీడ్స్లో జాబ్ స్టెబిలిటీ, హెల్త్ ఇన్సూరెన్స్, అండ్ సోషల్ నీడ్స్లో టీమ్ వర్క్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక లెవెల్ వచ్చేసి ఎస్టీమ్ నీడ్స్ అనమాట. రికగ్నిషన్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. నేను ఏమైనా వర్క్ మంచిగా చేస్తే నాకు రికగ్నిషన్ కావాలి అండ్ ఆ వర్క్కి సంబంధించిన ప్రమోషన్స్ కావాలి. సో వి విల్ ఎక్స్పెక్ట్ సమ్ ప్రమోషన్స్ అండ్ ఐడెంటిఫికేషన్, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టీమ్ నీడ్స్. సెల్ఫ్ యాక్చువలైజేషన్, పర్సనల్ గ్రోత్, క్రియేటివిటీ. ఓకే, ద నెక్స్ట్ థియరీ ఈజ్ హెస్బర్గ్స్ 2 ఫ్యాక్టర్ థియరీ. సో దీనిలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి హైజీన్ ఫ్యాక్టర్స్. సో హైజీన్ ఫ్యాక్టర్స్లో మనకు కావాల్సింది ఏంటంటే సాలరీ అండ్ వర్క్ కండిషన్స్ అండ్ మనకు వర్కింగ్ టైమింగ్స్, ఓకే, కంపెనీ పాలసీస్ అండ్ మోటివేటర్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. దేని సాటిస్ఫాక్షన్? జాబ్ సాటిస్ఫాక్షన్. ఎలా అంటే లైక్ అచీవ్మెంట్, రికగ్నిషన్, రెస్పాన్సిబిలిటీ. ఓకే, మనకు వచ్చిన అచీవ్మెంట్స్కి సరిగ్గా లైక్ కావాల్సినంత రికగ్నిషన్ వచ్చిందా లేదా, సో మనం ఎంత రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తున్నాము, మోటివేటర్స్ అనే మోటివేట్ చేస్తారు అనమాట. ఓకే, ఇంప్రూవింగ్ హైజీన్ ఫ్యాక్టర్స్ రిమూవ్స్ డిసాటిస్ఫాక్షన్ బట్ రియల్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ మోటివేటర్స్. సో ఇక్కడ హైజీన్ ఫ్యాక్టర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతాయంటే లైక్ మన డిసాటిస్ఫాక్షన్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అండ్ రియల్ మోటివేషన్ అనేది నుంచి వస్తాయంటే ఫ్రమ్ ద మోటివేటర్స్. ఓకే, అది. అండ్ నెక్స్ట్ థియరీ ఈస్ మిస్ అలయన్స్ థియరీ ఆఫ్ నీడ్స్. సో పీపుల్ ఆర్ మోటివేటెడ్ బై 3 డామినెన్స్. సో ఇక్కడ పీపుల్ ఎలా మోటివేట్ అవుతారంటే
just based upon the 3 dominant needs అనమాట. సో ఆ నీడ్స్ వచ్చేసి నీడ్ ఫర్ అచీవ్మెంట్ NACH, ఇట్ ఈస్ ఎ డిజైర్ టు సక్సీడ్. సో నీడ్ ఫర్ అచీవ్మెంట్ అని అంటే లైక్ ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ అన్నప్పుడు అలా అనమాట. నీడ్ ఫర్ పవర్, డిజైర్ టు కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి, సో దట్ నేనే వాళ్ళని కంట్రోల్ చేస్తాను, నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆ ఫ్యాక్టరీని మనం ఆ కంపోనెంట్ని మనం ఏమంటామంటే నీడ్ ఆఫ్ పవర్ అంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ నీడ్ ఫర్ అఫిలియేషన్. సో డిజైర్ ఫర్ సోషల్ రిలేషన్షిప్స్ అనమాట. సో ఇక్కడ లైక్ సోషల్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, సో వాటిని అనమాట రిలేటెడ్ టు దాని గురించి. అండ్ ద నెక్స్ట్ థియరీ ఈజ్ ప్రాసెస్ థియరీస్లో. సో సెకండ్ థియరీస్లో ఇది ఏం చేస్తుంది అంటే లైక్ మోటివేషన్ ఎలా వర్క్ అవుతుంది, హౌ మోటివేషన్ వర్క్స్ అనేది. సో దీంట్లో థియరీ వచ్చేసి రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ అనమాట. సో ఎంప్లాయీస్ ఆర్ మోటివేటెడ్ వెన్ దే బిలీవ్, ఎప్పుడు అంటే ఎఫర్ట్కి పర్ఫార్మెన్స్కి. సో ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ పర్ఫార్మ్ వెల్. సో ఇక్కడ ఎంత ఎఫర్ట్ ఇస్తే అంత పర్ఫామ్ చేయగలుగుతా. ఓకే, పర్ఫార్మెన్స్ రివార్డ్, ఇఫ్ ఐ పర్ఫామ్ వెల్ ఐ విల్ బి రివార్డెడ్. సో నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంత బాగా పర్ఫామ్ చేస్తే నాకు రివార్డ్ వస్తుంది అలా. అండ్ రివార్డ్ వాల్యూ, ఐ వాల్యూ ద రివార్డ్ గివెన్. Okay, and motivation increases when all 3 conditions are met. This is it. So the next theory is Adams equity theory. Employees compare their input like effort and skills and output like salary and recognition with others. So ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఇంకో సెకండ్ పర్సన్ ఉన్నాడు. సో ఫస్ట్ పర్సన్ ఏం చేస్తారంటే ఒక సెకండ్ పర్సన్తో కంపేర్ చేసుకుంటాడు. ఏం కంపేర్ చేసుకుంటాడంటే లైక్ నేను ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నా, తను ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. సో నా ఎఫర్ట్స్కి ఎంత శాలరీ వస్తుంది, తన ఎఫర్ట్స్కి ఎంత శాలరీ వస్తుంది, హూ ఈజ్ బెటర్. ఓకేనా, like recognition naakunda tanakunda. So that is nothing but Adams equity theory. Okay, next theory is here. You can see these points of that theory, equity theory. If they pursue fairness, motivation stays high. Like వాళ్ళకు ఓకే పర్ఫెక్ట్ ఉంది, నేను నా ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు రికగ్నిషన్ ఎక్కువ ఉంది అని అంటే అది ఫేర్నెస్ అనమాట. ఓకే, అప్పుడు ఏముంటుంది, మోటివేషన్ హై ఉంటుంది. లేదు నేనే మంచిగా చేస్తున్నా తనకంటే, అయినా కూడా తననే ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు, తననే లైక్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ పోగొడుతున్నారు అని అంటే మోటివేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మేనేజర్ షుడ్ ఎన్ష్యూర్ ఫేర్ కంపెన్సేషన్ అండ్ రికగ్నిషన్. సో వాళ్ళు ఫేక్గా కాకుండా పర్ఫెక్ట్గా, లాయల్గా, హానెస్ట్గా లైక్ వాళ్ళకి కంపెన్సేషన్ కావచ్చు, వాళ్ళ శాలరీస్ కావచ్చు, వాళ్ళకి రికగ్నిషన్ కావచ్చు ఇవ్వాలి. ఓకే, అండ్ లాక్స్ గోల్ సెట్టింగ్ థియరీ. సో హియర్ క్లియర్ స్పెసిఫిక్ ఛాలెంజింగ్ గోల్స్ ఇంక్రీజ్ మోటివేషన్. సో ఇక్కడ క్లియర్గా అంటే లైక్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఈస్ దట్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ లేకుండా క్లియర్గా ఉండడం వల్ల ఏమవుతాయంటే లైక్ ఆ గోల్స్ అచీవ్ చేసుకోవడంలో సింపుల్ ఉంటుంది. ఎంప్లాయీస్ పర్ఫార్మ్ బెటర్ వెన్ దే రిసీవ్ ఫీడ్బ్యాక్. ఓకే, ద నెక్స్ట్ థియరీ ఈస్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ. సో ఇట్ ఈస్ అ బిహేవియరల్ అప్రోచ్ అనమాట. సో అలా వచ్చేసి లైక్ స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ. సో ఇక్కడ 7, 8 మీరు అలా కన్ఫ్యూజ్ చేయకండి, సి ఉందా. సో దీంట్లో ఒకటి అనమాట. సో దీనికి సంబంధించిన థియరీ ఇది, స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ. బిహేవియర్ ఈజ్ షేప్డ్ బై కాన్సిక్వెన్సెస్. సో ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని బిహేవియర్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే రివర్స్ ఎంకరేజ్ డిజైర్ బిహేవియర్. ఓకే, అండ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే రిమూవింగ్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ టు ఎంకరేజ్ బిహేవియర్. సో నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ నెగటివ్ రిజల్ట్స్ని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే టు ఎంకరేజ్ ద బిహేవియర్, టు ఎంకరేజ్ ద టీమ్ మెంబర్స్, వర్క్ మెంబర్స్ అండ్ ఎంప్లాయీస్. And punishment, it reduces undesirable behavior. Extinction, ignoring behavior to reduce its occurrence. Managers can use rewards and discipline to modify. సో ఇది ఈ విధంగా నెగటివ్ లేకుండా సో మేనేజర్స్ ఏం చేయాలంటే ఒక రివార్డ్స్ని ఇవ్వడం కానీ లైక్ డిసిప్లిన్ ఇవ్వడం కానీ, సో ఈ కైండ్ ఆఫ్ రూల్స్ని ఫాలో కావాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద థియరీస్ అనమాట. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పాజిటివ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఇక్కడ పాజిటివ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అని అంటే లైక్ మనము సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో బట్ పాజిటివ్గా మెయింటైన్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఒక ఎఫిషియెంట్ వేగా రన్ కావాలి కాబట్టి. ఓకే, సక్సెస్ కావాలి అంటే మనం పాజిటివ్ బిహేవియర్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ పర్సనాలిటీతోనే ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. పాజిటివ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఈస్ స్టడీ అండ్ అప్లికేషన్ ఆఫ్ పాజిటివ్ లైక్ సైకలాజికల్ స్ట్రెంగ్త్స్ అండ్ enhance that ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అండ్ వెల్బీయింగ్. ఇది ఏం చేస్తారంటే లైక్ ఇట్ ఈస్ స్టడీ అనమాట. లైక్ పాజిటివ్ సైకలాజికల్ స్ట్రెంగ్స్ గురించి తెలుసుకోవడం అండ్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం, ఇంప్రూవ్ చేయడం. ఓకే, ఇట్ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ స్ట్రెంగ్స్ సచ్ యాజ్ ఆప్టిమిజం, రెసిలియన్స్, హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో ఇది ఏం చేస్తానంటే లైక్ మనకు ఒక వర్క్ చేస్తున్నాము, వర్క్ మీద మనకి హోప్ని పెంచడము, లైక్ నాకు ఇంత శాలరీ కావాలని హోప్ పెంచడము, ఈ వర్క్ నేను ఈ డెడ్లైన్లో కంప్లీట్ చేయాలని రెసిలియన్స్ పెంచడము. ఆప్టిమిజం ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, ఆశావాదం. ఓకే, సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్టిమిజం అని అంటే ఆప్టిమిజం ఈజ్ ద టెండెన్సీ టు ఎక్స్పెక్ట్ పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ బిలీవ్ దట్ ఛాలెంజెస్ కెన్ బి ఓవర్కమ్. సో ఆప్టిమిజం అని అంటే లైక్ ఎలా అంటే పాజిటివ్ ఉండడం అనమాట. ఒక ప్రాబ్లం ఉంది, సో ఓ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ప్రాబ్లం గురించి ఆలోచించకుండా దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలి, సో ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దానికి సూట్ అవుతుంది
ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట ఆప్టిమిజం అంటే. లైక్ బీయింగ్ పాజిటివ్, ఓకే, లైక్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అనమాట, ఎక్స్పెక్టింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. And in an organizational setting, optimism helps employees stay motivated, persistent and engaged. సో ఇలా ప్రాబ్లం గురించి ఆలోచించకుండా సొల్యూషన్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, పర్సన్స్ అనే వాళ్ళకి, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, మోటివేటెడ్గా ఉంటారు, ఓకే, పర్సిస్టెంట్గా ఉంటారు. ఓకే, దాని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్టిమిస్టిక్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు అన్న వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే, దే వ్యూస్ ఫెయిల్యూర్స్ యాజ్ టెంపరీ అండ్ చేంజబుల్. సో ఫెయిల్యూర్స్ ఏమన్నా అక్కడైతే కూడా వాళ్ళు ఫెయిల్యూర్స్ ఆర్ టెంపరీ, నాట్ పర్మనెంట్ అని చెప్పేసి అలా వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని, అండ్ అవి చేంజ్ అయితేనే ఉంటే నాట్ పర్మనెంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటుంది. అండ్ దే ఫోకసెస్ ఆన్ సొల్యూషన్స్ రాదర్ దెన్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకుండా సొల్యూషన్స్ గురించి ఫోకస్ చేసి వాటిని సాల్వ్ చేస్తారు. They show higher resilience in difficult situations, okay, and they will have better job satisfaction and lower stress levels. So ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉన్నాక, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నాక, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నాక వాళ్ళకి ఎలా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుందా, లేదు, చాలా తక్కువ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది, హై జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ దాని రోల్ ఏంటిది మన ఆర్గనైజేషన్ బిహేవియర్లో అంటే, ఇట్ ఎంకరేజెస్ పాజిటివ్ థింకింగ్. వాట్ ఆప్టిమిజం, ఇట్ ప్రొవైడ్ గ్రోత్ ఆపర్చునిటీస్, ఇట్ ప్రమోట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, it recognizes achievements, it improve workplace relationships. Okay, this is about the optimism. The next topic is ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటే, లైక్ మనం సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఎమోషన్స్ మనం ప్లే చేస్తూ ఉంటాము. సపోజ్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది, యాంగ్రీ ఉండడము, సాడ్ ఉన్నా, లైక్ నాకు మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తూ ఉంటా, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటా. సో ఆ మూడ్లో ఉండకుండా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సో ఎక్కడ ఎలా ఉండాలి, దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఓకే, ఇట్ రిఫర్స్ టు అన్ ఇండివిజువల్స్ ఎబిలిటీ టు రికగ్నైజ్, అండర్స్టాండ్, మేనేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎమోషనల్ ఆఫ్ దెమ్ అండ్ అదర్స్. సో వాళ్ళదే కాకుండా వేరే వాళ్ళది కూడా, థర్డ్ పర్సన్స్ కూడా అర్థం చేసుకొని మనము వర్క్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ లీడర్షిప్, టీమ్ వర్క్, డెసిషన్ మేకింగ్ అండ్ ఓవరాల్ వర్క్ ప్లేస్ సక్సెస్. సో ఇది ఏం చేస్తారంటే, లైక్ మన లీడర్షిప్ని ఇంప్రూవ్ చేసుకోనికి, టీమ్ వర్క్ ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. So then components of emotional intelligence, like Daniel Goleman's model అనమాట ఇది. ఓకే, సో వాట్ ఆర్ ద కంపోనెంట్స్ అంటే, సెల్ఫ్ అవేర్నెస్. సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే లైక్ మన గురించి మనం తెలుసుకోవడం, ఫస్ట్ మనల్ని కంట్రోల్ చేసుకోవడం. ఓకే, రికగ్నైజింగ్ ఓన్స్ ఎమోషన్స్ అండ్ దర్ ఇంపాక్ట్. ఓకే, అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ అనమాట. సో ఇక్కడ కంట్రోలింగ్ ఎమోషనల్ రియాక్షన్స్ అండ్ స్టేయింగ్ కంపోజ్డ్. సో ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మనకి ఏమైనా కోపం వచ్చినా, ఏమైనా లైక్ సాడ్గా ఫీల్ అయినా, ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం. ఓకే, ఏ లీడర్ రిమైన్స్ కామ్ డ్యూరింగ్ ఏ క్రైసిస్ ప్రాబ్లమ్ ఇన్స్టెడ్ ఆఫ్ పానికింగ్. సో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక లీడర్ ఎలా ఉంటాడనంటే, లైక్ భయపడకుండా, వితౌట్ ఫియర్లెస్. ఓకే, సో అలా ఉంటాడు అనమాట, కామ్ ఉంటాడు. నెక్స్ట్ కంపోనెంట్ ఈస్ మోటివేషన్, యూజింగ్ ఎమోషన్స్ టు స్టే ఫోకస్డ్, డ్రివెన్ అండ్. సో వాళ్ళు ఎప్పటికీ మోటివేటెడ్గా ఉంటారు. దట్స్ వై we always prefers to be stay motivated. Social skills, building strong relationships and effective communication. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇట్ ఎన్హాన్సెస్ లీడర్షిప్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇట్ ఇంప్రూవ్స్ టీమ్ వర్క్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇట్ రిడ్యూసెస్ వర్క్ ప్లేస్ కాన్ఫ్లిక్ట్. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వర్క్ ప్లేస్లో ఆ ప్రాబ్లమ్స్ని రిడ్యూస్ చేస్తుంది. ఇట్ బూస్ట్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, ఎంప్లాయీస్ అనే వాళ్ళు గుడ్గా పర్ఫామ్ చేస్తారు, బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ the next topic is the final topic in the unit 2, that is self efficacy. So self efficacy అంటే, like efficacy is nothing but fairness అనమాట, లైక్ కాన్ఫిడెంట్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఆ కైండ్ ఆఫ్ మీనింగ్ అనమాట ఇది. ఇట్ రిఫర్స్ టు అన్ ఇండివిజువల్స్ బిలీఫ్ ఇన్ దేర్ ఎబిలిటీ టు సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్ ఏ టాస్క్. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ని సపోజ్ ఒక ఈవెంట్ని పర్ఫామ్ చేస్తున్నా. సపోజ్ ఎలా అంటే, ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నా, ఓబీ ఎగ్జామ్ రాస్తున్నా. నేను ఓబీ ఎగ్జామ్ని ఎంత కాన్ఫిడెంట్గా రాస్తా అనేది నా సెల్ఫ్ ఎఫికాసీ అనమాట. సో అది ఇండివిజువల్ బిహేవియర్, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఓకే, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ మోటివేషన్, పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ సక్సెస్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటే, ఒక పర్సన్ యొక్క మోటివేషన్ని, అండ్ ఒక ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని, అండ్ ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ యొక్క ఓవరాల్ సక్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దాని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి, కాన్ఫిడెంట్ ఇన్ దియర్ ఎబిలిటీస్, కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ పర్సిస్టెంట్గా ఉంటారు, అండ్ విల్లింగ్ టు టేక్ ఆన్ డిఫికల్ట్ టాస్క్స్. సో డిఫికల్ట్ ఉంది ఆ టాస్క్ నేను చేయలేను అని కాకుండా, నేను చేస్తా అని చెప్పేసి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు. అడాప్టబుల్ టు చేంజ్, ఎన్ని చేంజెస్ ఉన్నా కూడా వాటికి ఈజీగా అడాప్ట్ అయిపోతారు. మోటివేటెడ్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్. సో దాని గురించి మనం తెలుసుకోవాలన్నా, కొత్త దాని లైక్ న్యూ థింగ్స్ నేర్చుకోవాలన్నా కూడా, దే ఆల్వేస్ బీ మోటివేటెడ్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్ ద స్కిల్స్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ ఇంక్రీజెస్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, ఇట్ ఎన్హాన్సెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, ఇట్ బూస్ట్ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్. సో
మోటివేషన్ ఇంప్రూవ్ చేయడం, ఎంగేజ్మెంట్ ఇంప్రూవ్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడము, అండ్ వాళ్ళ ఇన్నోవేషన్ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం, ఎంకరేజ్ చేయడము, అండ్ వర్క్ స్ట్రెస్ ఉన్నాడు వర్క్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడము, బర్న్అవుట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సెల్ఫ్ ఎఫికాసీ. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్, సో మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి ప్లీజ్. ఎందుకు అని అంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ కదా. 4th ఇయర్లో మన బ్యాక్లాగ్స్ పడితే చాలా కలిసి ఉంటుంది. నెక్స్ట్ మనకు టైం లేదు. ఓకే, జస్ట్ స్టే మోటివేటెడ్. అండ్ మీరు నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేయండి రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ కీపింగ్ బ్యాక్లాగ్స్. సో దట్స్ వై ఐ ఆల్వేస్ సేయింగ్ యూ టు షేర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఫ్రెండ్స్, అండ్ it will be helpful for those as well. And if you are new to our channel, please do subscribe. In last లో చెప్తున్నా, but make it 10K subscribers. So please do subscribe and like and share. So the target is 10K subscribers. I hope you people will make it. Thanks for watching.